హలో, ఓఫీర్ గారి లైవేనండి. అవునండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఏం పేరు? నా పేరు శ్యామ్ అండి. శ్యామ్ గారు గుంటూరు డిస్ట్రిక్ట్ నుండి. ఓఫీర్ సార్ని మీ ప్రశ్న ఏదైనా ఉంటే అడగండి. బ్రదర్ చెప్పండి, వింటున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. మీ వర్తమానాలు వింటా ఉంటానండి, అవి నాకు చాలా దీవెనకరంగా ఉన్నాయి. దట్స్ ఎ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరేంటండి? నా పేరు శ్యామ్ అండి. శ్యామ్, ఓకే. ఎస్ఐఎం శ్యామ్. ఫస్ట్ నా ప్రశ్న ఏంటంటే, అసలు పాపం అంటే ఏంటి? యేసు పరిహరించిన పాపం ఏంటి? ఏంటైనా పాపం అంటే ఏంటన్నారు? తర్వాత అదే అండి, పాపం అంటే ఏంటి? యేసు రక్తం దాన్ని ఎలా పరిహరించింది? కొంచెం నాకు దాని గురించి కావాలి. నాకు ఒక, మీ పేరు శామ్యలా శాంసనా? శ్యామ్ అండి, ఓన్లీ శ్యామ్. అంటే మీరు క్రైస్తవులా క్రైస్తవేతరులా? అంటే కొత్తగా నమ్ముకున్నామండి యేసు ప్రభువుని. మంచిది. మీరు బ్యాప్టిజం తీసుకున్నారా? అండి, బ్యాప్టిజం తీసుకున్నారా? తీసుకున్నాను. ఇక్కడ ఏ చర్చిలో తీసుకున్నారు? పెంతుకొచ్చారండి. గుంటూరులో పెంతుకొచ్చి చర్చా? అవునండి. మంచిది. అయితే మీరు బాప్టిజం తీసుకుని ఎంతకాలం అయింది? ఒక 2 years అండి. 2 years అయింది. చాలా సంతోషం. బైబిల్ చదివారా? చదువుతున్నాను. మంచి చదవండి. మంచిది బ్రదర్ శ్యామ్ గారు. ఇప్పుడు సమాధానం చెబుతున్నాను. పాపము అనే మాటకు అర్థము ఆయా వ్యక్తుల యొక్క స్థితిని బట్టి, వాళ్ళ యొక్క స్టేచర్ని బట్టి, ఎదుగుదలలో వాళ్ళ అంతస్తును బట్టి, వాళ్ళు దేవుని ముందు ఏ స్థానంలో ఉన్న, రక్షణ పొందిన వాళ్ళ, రక్షణ పొందని వాళ్ళ, రక్షింపబడి ఎదుగుదలలో ఏ మెట్టు మీద ఉన్నారు అనే దాన్ని బట్టి పాపము అనే దాని నిర్వచనం మారుతుంది. పాయింట్ నెంబర్ 1, పాపం అనగా బైబిల్ పాపమును గూర్చి ఎన్నో అర్థాలతో, ఎన్నో వేరు వేరే భావాలతో ఆ వర్డ్ను బైబిల్ ఉపయోగిస్తుంది. పాపము అనేది ఒక స్వభావము, పుట్టుకతోనే వచ్చినటువంటి స్వభావం. మేలైనది చేయనెరిగియు అట్లు చేయకపోవుట నాకు కలుగుచున్నది. నేను చేయగోరుచున్న మేలును చెయ్యక వద్దనుకునే కీడునే చేయుచున్నాను. నాకు చేత కావట్లేదు, వద్దనుకుంటాను, నేను చెడే చేస్తున్నా. చేయాలనుకుంటాను, మేలు చేయలేకపోతున్నా. ఆ నేచర్ పేరు సిన్ అనే నేచర్ ఒకటి ఉంది. అది ఆదాము నుండి మనకు సంక్రమించిన స్వభావ పాపము. ఇకపోతే క్రియా పాపం అంటే ఏమిటో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చెబుతాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. స్వభావ పాపం ఉన్నది, క్రియా పాపం ఉన్నది. ఆజ్ఞల కిందకు వచ్చాడు వీడికి. రక్షణ పొంది దేవుని కుటుంబంలో పుట్టిన తర్వాత బైబిల్ గ్రంథపు పరిధి అధికారంలోనికి వచ్చాడు కనుక బైబిల్ వద్దని చెప్పిన దాన్ని చేస్తే అది తప్పు. ఈ క్రియాపాపములో మళ్ళీ 2 వర్గాలు, సిన్ ఆఫ్ కమిషన్ అంటాము, సిన్ ఆఫ్ ఒమిషన్ అంటాం. అంటే కమిట్ చేయడం, పని కట్టుకొని చేయటము, ఒమిట్ చేయడం అంటే చేయకుండా వదిలేయడం. దేవుడు చెయ్యండి అని చెప్పిన దాన్ని చేయకుండా వదిలేసినా అది అవిధేయతే. దేవుడు వద్దు అని చెప్పిన దాన్ని పనిగట్టుకొని తెలిసి చేసినా అది కూడా అవిధేయతే. కనుక ఇది క్రియాపాపం. ఇంకొక విషయం ఏంటంటే, ఎదిగిన కొలది ఇతడు పై మెట్లు ఎక్కుతూ ఉన్న కొద్దీ పాపం అనే దాని నిర్వచనం మారిపోతుంది అని ఈ జవాబుకు మొదట్లో నేను చెప్పాను. పాపం అనే దానికి ఇంకొక నిర్వచనం ఉన్నది ఏంటంటే, మేలైనది చేయనెరిగియు అట్లు చేయని వానికి పాపము కలుగును అన్నాడు. అది కూడా ఇంకొక రకమైనటువంటి పాపం. యాకోబు పత్రిక 4:17లో కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఇది పాపము యొక్క ఇంకో నిర్వచనం. యాజ్ ఎ బిలీవర్ నాకు తెలుసు ఇలా చేస్తే మంచిది అని తెలుసు కానీ నేను చేయలేదు, నిర్లక్ష్యంగా ఉన్నాను, అది కూడా పాపం అన్నాడు. ఇంకా కొంచెం పైకి ఎదిగిన తర్వాత
నా స్థానములో ప్రభువైన యేసే ఉంటే సాక్షాత్తు ఏదైతే ఆయన చేయడో అది నేను చేయడం పాపం. యేసును అనుకరించి ప్రతి అడుగు వేయాలి. నేను ఈ తప్పు ఈ పని చేశాను, ఈ మాట పలికాను, ఈ క్రియ చేశాను, యేసు ప్రభువే నా ప్లేస్లో ఉంటే ససేమిరా ఆ పని చేయుడు. అయితే నేను చేశాను, యేసే చేయుడు కానీ నేను చేశాను అంటే యేసును పోలి నేను లేను. నా మనసులో ముద్రించబడి నాకు తెలిసిన నేను ఎరిగిన యేసు పోలికకు ఇప్పుడు నా బ్రతుకు భిన్నంగా ఉంది, భిన్నంగా తయారైంది కనుక నేను తప్పు చేసినట్టే లెక్క. కనుక ముందు స్వభావ పాపం ఉన్నది, క్రియలలో క్రియాపాపములో సిన్ ఆఫ్ ఒమిషన్, సిన్ ఆఫ్ కమిషన్ ఉన్నది. తర్వాత ఆజ్ఞాతిక్రమమే కాకుండా మేలైనది ఎరిగి కూడా చేయకపోతే అది పాపం అన్నాడు. ఇంకా యేసును పోలి నేను నడుచుకున్నానన్నాడు పౌలు. మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అలాగ ఉండకపోవడం కూడా పాపం అవుతుంది. కొంతమంది విశ్వాసులు నేను ఏం పాపం చేయలేదు, నేను బైబిల్ను ఎక్కడ కూడా నేను ఉల్లంఘించలేదు అని ధైర్యం తెచ్చుకుంటారు. వాళ్ళని ఒక మాట అడగాలి, నువ్వు బైబిల్లో ఏ ఆజ్ఞను ఉల్లంఘించావు అనేది పక్కన పెడితే, ఇఫ్ గాడ్ వాజ్ ఇన్ యువర్ ప్లేస్ వుడ్ హీ హ్యావ్ డన్ దిస్? నీ ప్లేస్లో దేవుడు ఉంటే, యేసయ్య ఉంటే ఇలా చేస్తారా? చేయడు అని నీ మనస్సాక్షి చెబితే తప్పకుండా నీవు ఉల్లంఘించినట్టే లెక్క. కనుక పాపమునకు నిర్వచనం మన ఎదుగుదలను బట్టి మారుతూ ఉంటుంది. ఇది అసలు విషయం. మనందరం ప్రతి విధమైనటువంటి పాపానికి దూరంగా బ్రతుకుదాం. అప్పుడే మనం రెండవ రాకడలో ఎత్తబడడానికి ధైర్యంగా నిశ్చయతతో ఎదురు చూడగలుగుతాం. అదే రక్తం ఎలా కడుగుతుందనండి? యేసు రక్తం ఎలా కడుగుతుంది అంటే, ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఈ ప్రశ్నకు సమాధానం. పాపము ద్వారా వచ్చు జీతము మరణము అని బైబిల్ చెబుతోంది. మరణము మీన్స్ లూజింగ్ వన్స్ లైఫ్. మరణం అంటే నాలో నీలో ఉన్న ప్రాణశక్తిని మనం పోగొట్టుకోవడం. అయితే ప్రాణశక్తి పోవడం అనే ప్రక్రియ పాపం ద్వారా జరిగింది కనుక యేసు రక్తములో ఉన్న ప్రాణశక్తి దాన్ని కాంపన్సేట్ చేస్తుంది. ఎలాగా? నా ప్రాణశక్తి పోయింది, దేవునికి సంబంధించినంత వరకు నేను మృతుడనైపోయా, చచ్చిపోయిన వాడినిగా మారిపోయాను. దేవునితో కమ్యూనికేట్ చేయలేను. దేవుడు ఏమైనా చెబితే నాకు వినబడదు, నేను చెబితే ఆయనకు వినబడదు. నో కమ్యూనికేషన్, యాజ్ గుడ్ యాజ్ డెడ్ మ్యాన్ బిఫోర్ గాడ్. అలాంటప్పుడు దేవుడే నరావతారం ఎత్తి సిలువలో గార్చిన పరిశుద్ధ రక్తాన్ని నేను నమ్మితే ఆ రక్తంలోనే అనంతమైన ప్రాణశక్తి నాలోనికి ప్రవహించి పాపము చేయటం ద్వారా ఏ ప్రాణశక్తిని పోగొట్టుకున్నానో అదేమో క్షయమైనది. ఈ అక్షయమైన జీవాన్ని నాలో దేవుడు నింపుతాడు. గనుక పాపం ద్వారా వచ్చింది మరణం. ప్రాణము అనేదాన్ని పోగొట్టుకోవడం అనే శిక్ష నా మీదకి వచ్చింది కనుక కొత్త ప్రాణాన్ని మనలో నింపడం అనే పని యేసు రక్తం చేస్తుంది. అందుకే రక్తం కావాల్సి వచ్చింది. ఇప్పుడు భౌతికంగా మురికైతే రక్తం పోసి కడిగామనుకోండి ఇంకా మురికైపోతుంది, ఇంకా దుర్గంధం వస్తుంది. ఇది ఆత్మ సంబంధమైన మాలిన్యం. దాన్ని తీసేయడానికి దేవుని యొక్క అనంత ప్రాణశక్తి కావాలి. దేవుని అనంత ప్రాణశక్తి ఉన్నటువంటి రక్తమే నజరేయుడని యేసు రక్తం. అలాగే యేసు రక్తంలో మన పాపాలను పరిహరించే శక్తి ఉంది. లైక్ డిటర్జెంట్, స్పిరిచువల్ డిటర్జెంట్. బట్టలకున్న మురికి డిటర్జెంట్ పౌడర్, ఆ సోప్ మిక్స్ చేసినటువంటి స్టరప్ చేసిన సొల్యూషన్ ఈ తగలగానే బట్టకున్న మురికి ఎలా పోతుంది? అలాగే యేసు రక్తమును ఆశ్రయించగానే మన జీవితానికి ఉన్న మురికి అనేది తొలగిపోతుంది. అది విషయం. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ like and subscribe the Yadharthavadi TV YouTube channel. God bless you.